దుబాయ్లో అపస్మారక స్థితిలో జగిత్యాల జిల్లా ప్రవాసీ కార్మికుడు కోమా పేషెంట్ను భారత్కు తరలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభం. హైదరాబాద్కు చేరుకున్న వెంటనే నిమ్స్లో వైద్యం అందించనున్నట్టు డాక్టర్ జి చిన్నారెడ్డి హామీ. జగిత్యాల జిల్లాలోని రూరల్ మండలం పొలాసకు చెందిన ప్రవాసీ కార్మికుడు ఆర్ఎల్ఈ గంగరాజు దుబాయ్లో అకస్మాత్తుగా గుండె సంబంధిత సమస్యతో అపస్మారక స్థితిలోకి వెళ్లి నవంబర్ 12 నుండి దుబాయ్ అల్ గెసిస్లోని ఆస్టర్ హాస్పిటల్లో కోమాలో చికిత్స పొందుతున్నారు. గంగరాజం భార్య హాస్పిటల్లో కోమాలో ఉండి చికిత్స పొందుతున్నారు. గంగరాజం భార్య రాజవ్వ ఇటీవల హైదరాబాద్ బేగంపేట ప్రజాభవన్లో నిర్వహించిన సీఎం ప్రవాసీ ప్రజావాణి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరిట తన భర్తను ఇండియాకు తరలించాలనే అభ్యర్థనను సమర్పించారు. వెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వ జీఏడీ ఎన్ఆర్ఐ విభాగం దుబాయ్లోని ఇండియన్ కాన్సులేట్తో సంప్రదింపులు ప్రారంభించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వ నియమిత ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మందా భీమిరెడ్డి మార్గనిర్దేశం చేశారు. పేషెంట్ కుటుంబ సభ్యులను సీఎం ప్రజావాణి ఇన్ఛార్జి తెలంగాణ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి వద్దకు తీసుకెళ్లారు. పేషెంట్ దుబాయ్ నుండి హైదరాబాద్కు చేరుకున్న వెంటనే నిమ్స్ హాస్పిటల్లో అత్యవసర వైద్యం అందించేందుకు జి చిన్నారెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే పేషెంట్ కుమారుడు జలంధర్ ప్రస్తుతం దుబాయ్లోనే ఉండి చికిత్సను పర్యవేక్షిస్తున్నారు. దుబాయ్లోని తెలంగాణ సామాజిక సేవకులు రవి డేవిడ్ భారత్ దౌత్య కార్యాలయం కంపెనీ యాజమాన్యం ఆసుపత్రితో సమన్వయం చేస్తున్నారని జగిత్యాలకు చెందిన ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మందా భీమిరెడ్డి తెలిపారు.